దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాలం దేవుని వాక్యం చేత ప్రభు మనం తృప్తిపరుస్తారు. నిశ్చయముగా దేవుని కృప మీకు తోడై ఉండను గాక. ప్రతిదినము ఆయన కృపతో నింపబడి ఫలించాలని వర్ధిల్లాలని దేవుని సేవకునుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు వాక్యం నిమిత్తం 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమె ఇక్కడ అంటారు, తన దారిద్రత వలన మనము ధనవంతులము కావాలనని. అంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసండి, మనము ధనవంతులము కావాలి. ఆయన ధనవంతుడండి. చాలామంది తెలియక అంటారు, పేదోళ్ళు దేవుడు యేసు ప్రభువారు అంటారు. ఏమండి, ఒకవేళ పేదోళ్ళకి దేవుడై ఉండొచ్చు కానీ ఆయన పేదవాడు కాదు. అలాగని పేదోళ్ళ దేవుడు కదా అని ఎప్పుడు వాడిని పేదగా ఉంచడు. ఏమండి, దరిద్రతలో ఉంచడు. ప్రభువే దరిద్రత భరించారు. ఎందుకు భరించారంటే మనము ధనవంతులం కావాలనని. ఏమండి, మనం దారిద్రతలో, మనము కష్టంలో, మనము శాపంలో బ్రతకాలన్నది ప్రభు ఉద్దేశం కాదు. ప్రభువు మనము ధనవంతులం కావాలని ఆశపడుతున్నాడంట. సిలువ వేయబడటంలో మరొక మెయిన్ రీజన్ ఏంటంటే మనము ధనవంతులం కావాలి, నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించాలన్నది ప్రభు ఉద్దేశం. కాబట్టి నీ దీనస్థితిని, నీ పేద స్థితిని ఎరిగిన దేవుడు తప్పకుండా నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చాలామందికి ఏమండి, ప్రభు నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది, ప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉంటాయి. నిజమే, కష్టాలు ఉంటాయి, కానీ ఎప్పుడు అవి ఉండవండి. కష్టాలని దాటిస్తాడు ఆయన, శ్రమలను దాటిస్తాడు ఆయన, శోధనలో జయమిస్తాడు ఆయన. ఏమంటే పేద స్థితి నుంచి ధనవంతులుగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను ధనవంతునిగా చేయాలని ఆశపడుతున్నాడు. వాక్యంలో చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత బహు ధనవంతుడిగా అబ్రహాం మారాడని ఉంది వాక్యం. ఇస్సాకు కరువు కాలంలో ఉన్నాడు, విత్తనం వేసి 100 ఫలం పొందారు అని ఉంది. యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలనన్నాడు. ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడండి. మీరు చూస్తున్నారా, యోబు గొప్ప ధనవంతుడండి. వీళ్ళందరూ పేదవాళ్ళు కాదండి. దేవుని నమ్ముకుని పేద స్థితిలోకి వెళ్ళలేదు. దేవుని నమ్ముకుని వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. దేవుని నమ్ముకుని ధనవంతులు అయ్యారు. కొంతమంది తెలియక అనుకుంటారు దేవుని నమ్ముకుని అక్రమంగా సంపాదించేస్తున్నాడేమో. ఎందుకు సంపాదించేస్తారంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువు ఆశీర్వదిస్తారండి. దేవుడు దీవించారు అంటే నువ్వు సంతోషపడాలి. దైవ సేవకులను దేవుడు దీవిస్తే నువ్వు సంతోషపడాలి. ఎందుకంటే దేవుని చిత్తం అది. దేవుడు దీవిస్తాడు. ఒకవేళ నీ స్థితి కొద్దిగా ఉందా, దీన స్థితిలో ఉన్నావా, ఏమండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావా, ప్రభువుని అడగాలి. ఎందుకంటే ప్రభువు ఆయన దరిద్రత అనుభవించారు. ఎందుకంటే నువ్వు ధనవంతులు కావలసినంత ధనం ప్రభు ఇస్తారు. సమృద్ధిలో నిన్ను అడుగు పెట్టిస్తారండి. ధనవంతురాలుగా ప్రభు నిన్ను మారుస్తారండి. ఐశ్వర్యాన్ని ప్రభు ఇస్తారు. ఎందుకంటే ఆయన పేద దేవుడు కదా, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు. నిశ్చయముగా నీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు. నేను సెలవిస్తున్న దేవుని సేవకునిగా నీకు ఎన్నడూ కొదువ రాదు. ధనవంతులుగా ప్రభు నిన్ను మారుస్తారు. అలాగూ ప్రభు నిన్ను ధనవంతుని చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్య సందేశాన్ని విన్న బిడ్డలను దీవించండి. వారి పేద స్థితి నుండి, దీనస్థితి నుండి, దరిద్రత నుండి విమోచించి ధనవంతులుగా మార్చి నాయన నీ ఐశ్వర్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మీకు తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.